Yes, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. మీరు మాట్లాడి నేను ఇంకొక 15 నిమిషాల తర్వాత ఎంటర్ అవుతా. కొద్దిగా బిజీగా ఉన్నాను. Okay, okay, sir. Thank you, sir. శేఖర్ సార్ నమస్తే సార్. హలో సార్ నమస్తే. సార్ అందరూ సైలెంట్ ఉన్నారు. అదే సార్ నేను పిలిచాను మిమ్మల్ని, రిప్లై ఓకే ఓకే సార్. అదే సార్ టోకెన్ స్టేకింగ్లో అది మనం స్టేకింగ్ చేస్తున్నప్పుడు పాతదే చేపిస్తుంది, డేట్ కొత్తదే రిఫ్లెక్ట్ అవ్వట్లేదు సార్. లేదు సార్, నేను 2-3 రోజులు అయింది నేను టెస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి కూడా. నేను అయ్యో కొంచెం ఇయర్ ఎండ్ లో కొంచెం బిజీగా ఉన్నాను. ఒక్క నిమిషం చూద్దాం ఉండండి. సార్ అంటే ఓల్డ్ది చేసిందే చూపిస్తుంది సార్, మనం కొత్తగా స్టేకింగ్ చేసింది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. స్టేక్ చేస్తే రిఫ్లెక్ట్ అవ్వట్లేదు సార్. అవును సార్, అవును. అంటే మనకి ఇంతకుముందు రివార్డ్ చేసిన ఇంతకు ముందు మొన్న నుంచి అలాగే ఉన్నట్టున్నాయి సార్. పాతదే అక్కడ కనబడుతుంది కానీ డేటింగ్ చేసినట్టు మొత్తం ఇది కొత్త న్యూగా చేసిన మట్టుకి కనబడతలేదు. అంటే ఒకసారి ఇవాళ స్క్రీన్ షేరింగ్ ఇవాళ చేసి చూపిస్తారా? చేయండి చేసేట్లుంటే. ఓకే సార్. ఇవాళ చేశారా సార్ మీరు? నిన్న చేశాను సార్. నిన్న చేసి చూపిస్తుందా? నిన్న చేసినవి కూడా చూపించట్లేదు సార్, ఆ ఓల్డ్దే చూపిస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి సార్. స్క్రీన్ షేర్ ఆఫ్ అయింది సార్. ఓకే, ఇప్పుడు వస్తుంది. బ్లర్ వస్తుంది సార్, మీ ఫోటో బ్లర్ వస్తుంది. ఇప్పుడు చూపిస్తాను సార్. ఇది చూడండి సార్, ఏప్రిల్ 30 కదా.
నాకు పాస్వర్డ్ దగ్గరే ఉంది సార్ స్క్రీన్, తర్వాత కనిపించట్లేదు. ఇప్పుడు ఇప్పుడు వచ్చి 30th ఏప్రిల్ చూపిస్తుంది సార్. అవును సార్, అవును. ఓకే. అంటే ఇది పాతది, మనం నిన్న చేసింది చూపిలా, ఈ వ్యాలెట్ గా అదే సార్, చేశారా? ఇవ్వండి చూడండి సార్. నిన్న చేశాను చూడండి సార్, రెండు ఇట్లకి ఇక్కడ రివార్డ్ వచ్చినాయి చూడండి సార్. ఉమ్. 1001 చేశాను సార్, రివార్డ్ వచ్చినాయి కదా. లేదు, నాకు స్క్రీన్ రాలేదు ఇంకా. చూడండి సార్ ఇప్పుడు. ఇప్పుడు వచ్చింది. అవునవును. చూపిస్తుందేం సార్, మేబీ చూద్దాం. ఇంకెవరైనా ఇట్లాంటి ప్రాబ్లం ఉందా సార్? ఎవరికైనా ఇట్లాంటిది ఉందా? సార్కి, సూర్య సార్కి ఏమైనా, ఇంకెవరికైనా ఇట్లాగానే ఉందా? నిన్న పాతవి మాత్రం చూపించి ఇవాళ నిన్న చేసినట్టు ఎవరికైనా రిఫ్లెక్ట్ అవ్వలేదా? అదేం కాదు సార్, మీకు రివార్డ్ అయితే యాక్టివేట్ లో ఉంది, కాకపోతే మీరు చేసింది అక్కడ. లేకపోతే వేరే దాంట్లో చేసినప్పుడు ఇలా చూపించి మన డైరెక్ట్ ఇందులో చేస్తుంది అలా చేపించదు అంటారా? లేకపోతే అట్లా ఇప్పుడు ఇది వేరే ఇది ఓహో, చూడండి సార్. మీరు ఒక నిమిషం మీరు ఎట్లా చేస్తారు దీన్ని? ఇది వేరే వ్యాలెట్ లో నుంచి చేశాను సార్, ఆ రెండు. అప్పుడు మీరు స్టేటస్కి వెళ్ళండి, స్టేకింగ్ స్టేటస్కి వెళ్ళండి. వేరే వ్యాలెట్ నుంచి ఎస్టీలో చూపించారు. స్టేకింగ్ స్టేటస్ లోకి వెళ్తే అంతకుముందు మీరు ఎంత ఉంది, ఇప్పుడు చేసింది చూపిస్తుంది. మీకు ఎంత చేశారు నిన్న? ఇదంటే సార్ రెండు రెండు చేశాను, ఇదో 1000 ఇదో 1000. అంటే 2000 యాడ్ అయింటుంది చూడండి స్టేకింగ్ స్టేటస్ లో. అంటే వ్యాలెట్ స్టేకింగ్ సార్. కింద కింద స్టేకింగ్ స్టేటస్ ఉంటుంది చూడండి. మీరు రివార్డ్ స్టేటస్ అని కొట్టారు కదా, పక్కనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కింద రివార్డ్ స్టేటస్ ఉంది సార్, వ్యాలెట్ స్టేటస్ ఉంది. స్టేకింగ్ స్టేటస్ నాకు బ్లర్ వస్తుంది మీది స్క్రీన్, నెట్వర్క్ సరిగా లేదు. వైఫైలో ఉన్నాను సార్, నాకు రావట్లా. ఇప్పుడు వచ్చింది. స్టేకింగ్ స్టేటస్ కి వెళ్ళండి సార్, అక్కడ 3 లైన్స్ టచ్ చేయండి పైన. స్టేకింగ్ స్టేటస్ ఇదే కదా సార్ ఇది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు యాడ్ అయిందా? నిన్న అంతకుముందు 6000 ఉంటుంది, ఇప్పుడు 8000 అయింది కదా. అలాగంటారా? అది చూసుకో, డేట్లతో అలా చూసుకోవాలంటారు ఇంకా. లేదా యాక్చువల్ గా చూపించాలి. అంటే నేనేమంటానంటే వేరే అదర్ వ్యాలెట్ నుంచి స్టేకింగ్ చేశాం కదా సార్. అదర్ వ్యాలెట్ నుంచి చేసినట్లయితే అక్కడ చూపిస్తుంది, ఆ వ్యాలెట్ లో చూపిస్తుంది ఎవరికి స్టేకింగ్ అయిందని. ఓకే, ఇందులో మట్టుకి రాదు. ఇందులో ఈ వ్యాలెట్ నుంచి ఈ వ్యాలెట్ చేసిందే చూపిస్తుంది. అవునవును సార్, ఎస్ కరెక్ట్. ఇప్పుడు నాకు స్ట్రైక్ అయింది. అదర్ వ్యాలెట్ నుంచి ఈ వ్యాలెట్ చేస్తుంటే ఓన్లీ స్టేకింగ్ స్టేటస్ లో మీరు చూసుకోవచ్చు. అది చేసిందేమో ఆ వ్యాలెట్ లో రికార్డ్ అట్లే ఉంటుంది, డేట్ వైజ్ ఉంటుంది చూడండి. అది 16 డిసెంబర్ సార్. ఈ వ్యాలెట్ నుంచి ఈ వ్యాలెట్ చేసాం చూపిస్తుంది ఇక్కడ. ఇది ఇక్కడ అవునవును, ఇక్కడ ఉంటుంది రికార్డు. అవును, ఇది అంతే సార్. అదర్ వ్యాలెట్ నుంచి చేసింది ఇక్కడ మట్టి చూపించట్లే ఇక్కడ. ఇది ఎప్పటి నుంచో ఉంది సార్, ఇవాళ నుంచి కాదు, ఎప్పటి నుంచి ఇట్లే ఉంది. అంతే అంతే, అట్లే కరెక్ట్ గా ఉంది. అంటే సార్ ఇప్పుడు మనకి 190 days ఇది ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే ఇప్పుడు మనకి ఎలాగ సార్? మరి ఇప్పుడు 190 days 190 days ఇప్పుడు దీని ప్రకారం నాకు 190 days గురించి నాకు ఐడియా లేదు సార్. ఎవరైనా సార్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ డేట్ చూపించింది. స్టేకింగ్ లో 190 days అనేది ఇప్పుడు కూడా 190 days అనేది స్టేకింగ్ లో కూడా ఉన్నది సార్. ఎట్లా చూసుకోవచ్చు అని చెప్తాడు. నమస్తే సార్, అదే సార్. ఎస్ సార్, ఎస్ సార్. అయితే ఆ 190 days ఎలా చూసుకోవాలనేది అవన్నీ డీటెయిల్ ఇప్పుడు పెట్టలేదు. మనం అన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ రకంగా పెట్టాడు. ఇంతకుముందు అంటేనేమో ఎవ్రీది డీటెయిల్ మనకు క్లిక్ చేయగానే మనకు చూపిస్తుండే, కనబడుతుండే అన్ని. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు త్వరలో ఇక్కడ కూడా చేంజ్ అవ్వబోతుంది. అందుకని చెప్పేసి ఇది 190 days అనేది మనమే చూసుకోవాలా. అంటే రిఫరల్ ఇన్కమ్ మనకు ఎంత వస్తుంది, ఏం కథ, ఎప్పుడు వేసాము,
అనేది మనమే గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ప్రతి డీటెయిల్ ఉంటుండే ఇందులో మనకి, ఇప్పుడు లేదు అది లేదు సార్. ఇప్పుడు మీరు ఇందాక ఏదో చెక్ చేస్తున్నారు కదా, అయితే ఈ వ్యాలెట్ నుంచి వెళ్ళి చేసిన వ్యాలెట్ కి ఏ వ్యాలెట్ నుంచి అయితే చేసుకున్నారో అందులో మీరు చూడొచ్చు తప్ప ఈ వ్యాలెట్ చేశారు అని అక్కడ ఈ వ్యాలెట్ నుంచి వెళ్ళి దీనికి అయ్యింది అని చెప్పేసి అది చూపించదు సార్. ఓకేనా సరే సార్? అవును సార్, అవును అవును, అది చూపించదు మీకు. అవుద్ది అక్కడ తెల్లారి నుంచి వెళ్ళి ఇన్కమ్ రివర్డ్ స్టార్ట్ అవుతుంది, కానీ ఈ వ్యాలెట్ నుంచి వెళ్ళి ఈ వ్యాలెట్ కి అయ్యింది అని అందులో చూపించదు. ఇందులో ఇప్పుడు అకౌంట్ అయితే చేసావో ఫ్రమ్ చూపిస్తుంది, టూలో చూపించదు సార్. ఓకే ఓకే సార్, నమస్తే. ఓకే ఓకే మాట్లాడు సార్, మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి. ఇప్పటిదాకా నేను కొద్దిగా వేరే ఫ్రెండ్ వచ్చిండే, చాలా రోజుల తర్వాత వచ్చాడు, అందుకని అతనితో కొంచెం డిస్కస్ జరిగింది, అందుకని నేను మీట్లో ఉండింటి ఇప్పటిదాకా అనమాట. ఓకే, సో మరి ఇప్పటికి కూడా 0.15 పెట్టుకున్న వాళ్ళకి ఇంకెవరికి రావట్లేదు, ఎందుకంటే ఇది మన సేల్ అవుట్. 0.10 పెట్టుకున్న వాళ్ళకే వస్తుంది ఇప్పటికి కూడా, అంతే కదా? గమనించారా? కొంతమందికి వస్తుంది సార్, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు, కొంతమందికి డిలే అవుతుంది. చెప్పండి ఆకా సార్. 0.1 మార్నింగ్ పెట్టిన ఇంకా రాలేదు సార్ నాకు. అది రేపు అంటే చేంజ్ చేశారా, పెట్టారా? చేంజ్ చేయలేము, అదే స్టార్టింగ్ విడ్రాల్ అనేది 0.1 తోనే పెట్టాను, ఇంకా రాలేదు. వస్తుంది. ఎందుకంటే ఇక కొంతమంది ఇప్పుడు కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు, ఆగుతున్నారు, లేకపోతే చేయాలన్నా వద్దా, లేకపోతే 0.10 వస్తుందా, 0.15 వస్తుందా అనే ఒక అయోమయంలో ఉన్నారు. అందుకని చెప్పేసి మనకు లేట్ అవుతుంది అనమాట. ఇక నిన్న ఎవరో పెట్టానన్నారు, వాళ్ళకి వచ్చిందా సార్? నిన్న 0.10 పెట్టామని చెప్పినట్టే అన్నారు, వాళ్ళకి వచ్చిందా? అంటే మీకు మీ వ్యాలెట్లో కనెక్ట్ వ్యాలెట్లోకి వచ్చినాయా? పొద్దున ఎవరు చెప్పారు సార్, పొద్దున ఎవరు పెడితే వెంటనే వచ్చేసాయి సార్. అంటే ఇప్పుడు మనం ఒక వ్యాలెట్లో మరి పెడదాము, చేంజ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే అన్నిట్లో నేను 0.15 పెట్టినప్పుడు చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తే రాదు, చేంజ్ చేస్తే రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది. చేంజ్ చేస్తే మాక్సిమం 7 hours 8 hours పడుతుంది సార్ చేంజ్ చేస్తే. ఖచ్చితంగా కంపల్సరీ. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు కొత్తది ఏదైనా ఉన్నాయో చూద్దాం, ఉంటే కనుక 0.10తో పెడదాం. ఏం చేద్దాం, చెక్ చేయడానికి పెట్టాలా. 0.15 ఎప్పుడు పెట్టారు సార్ మీరు? 2 రోజులు పెట్టి కూడా 3-4 రోజులే, 5 రోజులే అయినా కూడా రావట్లేదు. అది ఉంచండి, రేపు రావచ్చు కదా మళ్ళీ బిఎన్బి. అది మార్చను. నేను ఏమంటున్నాను అంటే మార్చను. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే కొత్త దాంట్లో 10కి పెట్టి చూద్దామని, అంతే. కొత్త దాంట్లో పెట్టండి, అది ఉంచేసండి, క్వాంటిటీ ఎక్కువ వస్తాయి కదా ఊరికి, మళ్ళీ ఇన్ని రోజులు వెయిట్ చేసి. కరెక్ట్, అది కూడా పాయింటే. రైట్. సో చూద్దాం, ఒక్క నిమిషం. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? సార్ మీరు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు, మాట్లాడండి, నేను మధ్యలో వచ్చాను. మీరు ఇంకా ఫ్రెండ్ వెళ్ళిపోయారా ఉన్నారా అని అడుగుదాం అనుకున్నా, మళ్ళీ మీరు జాయిన్ అయ్యారు. కంటిన్యూ అవ్వండి. ఓకే వెళ్ళిపోయారు ఇప్పుడు వెళ్ళిపోయారు. సో ఓకే, ఈరోజు ఈ వ్యాలెట్లో ఏమైంది అంటే చూడండి, ఇక్కడ WLFI అనేది $28 ఉండే, అది ఇప్పుడు 27.70 అయింది, అంటే $1 తగ్గింది. అంటే దీని వాల్యూ తగ్గిందని అర్థం. అంటే నిన్న మీకు చూపించాను, మనకి ఏ విధంగా కుడి సైడ్ మనకి చూపిస్తుంది ఇట్లా దాని విలువ, మన యొక్క ఏవైతే కొనుక్కున్నామో అవన్నీ అలాగే ఉంటాయి. బట్ అక్కడ డాలర్ వాల్యూ అనేది చేంజ్ అవుతుందని చెప్పాను కదా, ఇలాగ చూసుకోవచ్చు మన లేదంటే మీరు ఏది మార్చకపోతే అక్కడ పైన ఓవరాల్గా ఎగ్జామ్ పైన చూడండి $163.80 ఉంది. ఓకేనా? ఓవరాల్గా నాకు 2.31% లాస్. నేను అంటే ఆ లెక్క ప్రకారం చూస్తే $4 లాస్ వచ్చింది అక్కడ పైన. చూడండి సార్, మీరు పైన 163 కింద $3.77 లాస్ అయ్యాను నేను. అంటే ఓవరాల్గా అంటే అది ఎట్లుంటుంది అంటే, సారీ, ఇక్కడ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా రెడ్ కలర్, ఇక నేను ఓకే. సో ఓవరాల్గా అది లాస్ నేను. అంటే లాస్ అంటే ఏమంటే మీకు అర్థమవుతుందా? లాస్ అంటే ఏమైందంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక్కడైతే నాకు సీదా కనబడుతుంది, WLFI అనేది డైరెక్ట్గా నాకు $1 పైన కట్ అయింది. కట్ అవ్వడం అంటే ఎటో పోలేదు, సో దాని వాల్యూ తగ్గిపోయింది.
దాని వాల్యూ అనేది తగ్గిపోయింది. అట్లనే ఇక్కడ పీవీసీ ఉంది, టీఎఫ్టీ అనేది ఉంది, బీటీసీ బి ఉంది, తర్వాత డబ్ల్యూఎల్ఎఫ్ఐ, తర్వాత బిఎన్బి, ఆ తర్వాత బీటీసీ ఉంది. సో ఆ తర్వాత ఐసీఈ కైన్ కూడా ఉంది. ఐసీఈ కూడా నిన్న ఇది $8 ఉండే, సో అది 6.72 అయింది. అంటే ఇక్కడ కూడా $1.5 పోయింది. ఆ లెక్క ప్రకారం చూస్తే పైన లెక్క వచ్చేసింది ఆల్రెడీ. $4 అంటే ఇందులోనే $3 పోయినాయి దగ్గర దగ్గర, అంటే మైనస్ అయినాయి. సో అట్లా అంటే మన అసెట్ మన దగ్గర కరెక్ట్గా ఉన్నప్పుడు సో దాన్ని పెరుగుతుందా తగ్గుతుందా, సో ఏం చేయాలా డిసిజన్. సో ఒకవేళ ఇప్పుడు ఎందుకు పీవీసీ, సపోజ్ ఒక మనం పీవీసీనే తీసుకుంటే కనుక, సో కొంతమంది అంటుంటారు కదా సార్, మీరు విన్నారు కదా, నేను 12 కొన్నాను, 11 కొన్నాను, 9 కొన్నాను, 8 కొన్నాను అని చెప్పేసి. అవును, కొన్నావు, కరెక్టే. సో ఎగ్జాంపుల్ మనమే ఒక ఉదాహరణకి $10 ఒక పీవీసీ ఉన్నప్పుడు మనం కొన్నాం అనుకోండి. సో నీకు అక్కడ ఆల్రెడీ నీకు తెలుస్తుంది, మీరు మనం లైవ్లో ఉంటాము. ఎందుకంటే ఒకటి కొంటే పెద్దగా చూడాల్సిన పని లేదు. బట్ ఒక 100నో లేదా 200, 300, 500, సపోజ్ $10 ఉన్నప్పుడు నువ్వు 500 కొన్నావంటే అది మామూలు విషయం కాదు. 5 10 50, ఓకేనా, 5,000 అవుతుంది. 500 కొన్నావంటే సారీ 50,000 అవుతుంది. సో అంటే అంత పెద్ద అమౌంట్, అది పెద్ద అమౌంట్. అలా పెట్టుకున్నప్పుడు అది తగ్గుతుందా? మరి తగ్గుతుంది అంటే మరి ఓకే, ఈరోజు కొంత సెంట్ తగ్గింది, మళ్ళీ సెంట్ పోయి $1/2 అయింది, $1/2 తగ్గింది, అంటే నువ్వు 10 కొంటే 9.5 అయింది. సో మళ్ళీ చూసుకుంటే చేరాలి, 9.5 అయింది, మరి ఇప్పుడు నేను తీసేయను, నా పెరుగుద్దేమో మరి అని కూడా నువ్వు చూడాలి. సో ఇంకో పెరుగుతుంది అనుకుంటే పెరగట్లేదు, ఇంకో కొంచెం తగ్గింది, అట్లనే $9 అయింది, అంటే నువ్వు $10 కొన్నావు, $9 అయింది. సో నువ్వు నీ డిసిజన్ చేంజ్ చేసుకోవాలి నువ్వు అక్కడ. లేదంటే దాని హిస్టరీ మొత్తం చూడాలా, మరి ఇప్పుడు ఏం కాబోతుంది అనేది చూసుకోవాలి. లేదు నేను కొన్నాను, అయిపోయింది, మీటింగ్లు నడుస్తున్నాయి, మీటింగ్లో అంటున్నారు 2 డిజిట్ చేరుతుంది, 3 డిజిట్ చేరుతుంది అంట అని నేను చూడలేదు అని కొంతమంది చెప్తారు సార్. మనకి పీవీసీ గురించి మాట్లాడుతున్నా కదా నేను. సో అట్లా చెప్తారు, బట్ అదంతా అంచనాలు ఉంటాయి. ఒకటి గుర్తుంచుకోవాలా, మనం క్రిప్టో అనేది ఎప్పుడు చేంజెస్ అవుతుంది, ఎప్పుడు దాని రూపురేఖలు అనేది చేంజెస్ నిలకడగా ఉండవు, అంటే స్థిరత్వంగా ఉండవు. కనుక ఇప్పుడు అట్లా కూడా పీవీసీ గురించి మాట్లాడిన ఇప్పటిదాకా నేను. కింద ఇంకొక 3-4 టోకెన్ క్రిప్టోస్ ఉన్నాయి, అవి కూడా మరి తగ్గినాయి. మరి అది ఇక్కడ మీటింగ్ నడుస్తుంది కనుక మనము పరస్పరం మనం మాట్లాడుకుంటున్నాం కనుక కొంతమంది ఆ కోపాన్ని మనం ఇక్కడ మీటింగ్లోనో లేకపోతే ఒక పర్సన్తోనో షేర్ చేసుకోగలుగుతాడు. ఇక్కడ ఈ టీవీఎఫ్టీ ఇంకా తగ్గింది అనుకో, బీటీసీబీ ఇంకా కొంచెం తగ్గింది అనుకో, డబ్ల్యూఎల్ఎఫ్ఐ ఇంకా తగ్గింది అనుకో, బిఎన్బి ఇంకా తగ్గింది అనుకో, బీటీసీ తగ్గింది అనుకో, ఐసీ తగ్గింది అనుకో, ఎవరిని వెళ్ళి తిట్టాలి? నా మీటింగ్ ఉండదు, పర్సన్ ఆథరైజ్డ్ పర్సన్ ఉండడు, ఎవరిని తిట్టాలి నేను? అంటే విషయం ఇక్కడ క్రిప్టోలో సార్ అలా కాదు. సో ప్రతి ఒక్కళ్ళం కూడా నాలెడ్జ్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్. అందుకని నేను ఏమంటానంటే ఇక్కడ జస్ట్ మీరు నాలెడ్జ్ తీసుకోండి, చేయాలన్నా వద్దా, ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు అనేది మరి మనమే డిసిజన్ తీసుకోవాలి అనమాట. అలాంటప్పుడు ఏమవుతుంది, అప్పుడు అక్కడ $4 అయినా నేను బాధపడదు, లేకపోతే నేను $4 సంపాదించుకోగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ ఏ ఒక్క కాయిన్ పైకి వెళ్ళినా కూడా 4 కాదు $10 వచ్చేస్తాయి. ఆ ధైర్యం నాకు ఉంది కనుక నేను చేశాను, ఓకేనా. సో అట్లా అన్నమాట. అందుకని చెప్పేసి మనముగా మరి అర్థం చేసుకొని ఏదన్నా పర్చేజ్ చేసుకుంటే, అంటే కొనుక్కుంటే అది తగ్గినా కూడా మనకు బాధ అనిపించదు. అంటే మనం ఇంకొకరిని అనము, మనకు బాధ అనిపించదు, అంటే మనకు బాధ ఉండొచ్చు, అయ్యో తగ్గిపోయింది ఇలా $10 $20 అని అనిపించవచ్చు, కానీ ఎవరిని అనం కదా. సో ఈ రాజస్థాన్ ఏబట్టి అయింది, లేకపోతే ఇంకొకరు ఏబట్టి అయింది అయితే మనం అనం కదా. సో అందుకే నేను ఏమంటానంటే మనమే తెలుసుకొని చేసుకుంటే బెటర్. అందాజు అంటే చూసి ఇంతగానో మనము నేర్చుకొని పూర్తిగా తెలుసుకున్న తర్వాత చేసుకున్నామంటే అప్పుడు మనకు కొంచెం బాధ్యతాయుతంగా ఉంటాము. సో దాన్ని మరి ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది ఆ కాయిన్ గురించి మనం తెలుసుకుంటాము, చూస్తాము కనుక మనకు ఇది ఈజీగా ఉంటుంది అనమాట. తెలుసుకోవాలన్నమాట, ఓకేనా. సరే, ఇక మనం ఏం చేద్దాం అనుకున్నాం, ఇప్పుడు ఒక వ్యాలెట్లో విత్డ్రా చేద్దామని అనుకున్నాం కదా. చూద్దాం ఏ వ్యాలెట్లో మరి ఉన్నదో లేవో నాకు ఐడియా లేదు, బట్ చూద్దాం, ఉండాలి నాకు తెలిసి. ఓకే, ఎక్కడ ఉన్నది అంటే ఓకే ఇక్కడ చూద్దాం. ఇక్కడ పీవీసీ లేవు, ఓకే కాపీ. చూడండి ఇక్కడ ఎందుకు మరి పీవీసీ లేదు, కానీ ఇక్కడ పీవీసీ అనేది కూడా కనబడట్లేదు. ఎందుకు? నిన్న చెప్పాను ఆ విషయాలని కదా, గుర్తుంది అందరికీ. సో ఇక్కడ
కొంచెం కూడా అసెట్ లేని ఇక్కడ ఇవన్నీ నాకు కనబడకూడదని మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఇది కదా సార్, ఇక్కడ నొక్కాము. నొక్కి ఇక్కడ ఎన్ఎఫ్టీ కూడా వద్దు, నాకు 0.01 యూఎస్డిటీ అంటే అంత వాల్యూ, అలాంటి వాల్యూ ఉన్నాయి నాకు కనబడకూడదు పెట్టుకున్నాం కనుక కనబడట్లేదు. ఇప్పుడు చూడండి సార్, ఇక్కడ నేను ఇందులోకి పీవీసీ తేవాలా. సో పీవీసీ తేవాలంటే బిఎన్బిది కాపీ ఇస్తున్నాను. చూడండి, బిఎన్బిది అడ్రస్ కాపీ చేశాను. సో ఇందులోకి నేను 100 పీవీసీ మీట పంపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ పీవీసీ మీట లేదు కదా, ఇందులో వేరే వ్యాలెట్ నుంచి వెళ్ళి ఒక 100 పీవీసీ మీట పంపిస్తాను. అది ఆటోమేటిక్గా నాకు పీవీసీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, 1 మినిట్ వేరే వ్యాలెట్కి పంపిస్తాను. ఓకే, ఇక 403 ఉన్నాయి కనుక మనకి 100 పీవీసీ మీట అవసరం కనుక ఓకే, పేస్ట్ పీవీసీ 105 ఒక 105 పీవీసీ మీటర్లు పంపిస్తున్నాను. చూడండి, అక్కడ వెంటనే అది వచ్చేస్తుంది అక్కడికి. ఓకే, సో పీవీసీ బై చేసుకున్న వాళ్ళు బై చేసుకోవచ్చు సార్. ఇప్పుడు ప్రెజెంట్ సిస్టంలో 64 ఉంది, అంటే 64.5 అంటే 65 అనుకోవచ్చు, 0.065 అని. ఓకే, సో ఓకే, ఇప్పుడు నేను 105 పీవీసీ మీటర్లు పంపించాను. ఎందులోకి పంపించాను? ఇది 14495 కనబడదు. చూడండి, కొద్దిగా రిఫ్రెష్ చేస్తే వచ్చింది. చూడండి, ఎదురుగానే వచ్చిందా లేదా సార్? సో ఈ విధంగా మనకి వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం లోన్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 0.63 బిఎన్బి కూడా ఉంది. సో ఇందులో లోన్కి వెళ్దాం మనం ఇప్పుడు. ఇదో ప్రాబ్లం. 1 మినిట్ సార్, వచ్చేస్తుంది. సో నాదేంటంటే ఎక్కువ రోజులు యూజ్ చేయకపోతే ఒక వ్యాలెట్ని ఇలా వస్తుంది. సో ఇట్లా 2-3 సార్లు మనం క్లిక్ చేయగానే మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఓకే, ట్రస్ట్ వాలెట్ అప్డేట్ చేద్దాం. ట్రస్ట్ వాలెట్ అప్డేట్ అవసరం లేదు సార్. చూడండి, ఇక్కడ చూపిస్తాను. ట్రస్ట్ వాలెట్ అప్డేట్లోనే ఉంటుంది నాది, ఎందుకంటే అంతా ఆటోమేటిక్ అనమాట. ఇక్కడ నేను యాప్ స్టోర్కి వెళ్తాను. యాప్ ఓకే, యాప్ స్టోర్ అట్లే సార్. నేను ఏ వ్యాలెట్ అయితే ఎక్కువ రోజులు యూజ్ చేయను అది రిఫ్రెష్ అయ్యి కూర్చుంటాను అనమాట. చూడండి, ఇక్కడ నేను యాప్ స్టోర్కి వెళ్ళాను. TRUST ఓకే, ట్రస్ట్. చూడండి సార్, ఎందుకంటే ట్రస్ట్ వ్యాలెట్ అండ్ మన ఫైనాన్స్ కూడా చాలా ఆటోమేటిక్ అప్డేట్ పెట్టాను. ఎందుకో అది లేదు ఆటోమేటిక్. మన టెలిగ్రాము, ట్రస్ట్ వ్యాలెట్ అండ్ ఏమంటారు దాన్ని, వాట్సాప్, ఇవన్నీ కూడా నేను ఆటోమేటిక్ అప్డేట్ పెట్టాను అనమాట. ఇవన్నీ మనకు రోజు అవసరం ఉంటాయి, రోజు చూసుకోవాలి అట్లా. అందుకని వాటిని నేను ఆటో అప్డేట్ పెట్టాను అనమాట. అప్డేట్ అని రాగానే అప్డేట్ అయిపోవాలి అంతే. టోకెన్ స్టేకింగ్ .io ఓకే, నెట్వర్క్ చేంజ్ చేసుకుందాం. నెక్స్ట్ కనెక్ట్. టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కూడా 2 months చలి పెడుతుంది సార్. కోవిడ్లో కూడా చాలా చలి అయిపోయింది. కంటిన్యూ. ఓకే, ఇందులో రివార్డ్ ఉంది కదా, 2427 రివార్డ్ అయితే ఉంది. అబ్బో, ఇక్కడ 015లో పెట్టింది ఉంది. ఓహో, సరే, దీన్ని ఇది వద్దు, మరి మనం వేరే వ్యాలెట్ చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ పెట్టింది చూడండి సార్, మీకు చూపించాను. ఓకే, పెట్టింది కనుక వద్దు. వేరే వ్యాలెట్లు అంటే ఏమున్నాయి ఇంకా?
ఇది చూద్దామా, ఐడియా లేదు, నాకు గుర్తులేదు అనమాట. లేదంటే నేను అదే వేళ టక్కున ఓపెన్ చేసి చూస్తాను కానీ. ఓకే, మనకి ఇప్పుడు ఇండియాలో కూడా చలి బాగున్నట్టున్నది కదా సార్. చూడండి సార్, 14 ఇండియాలో 16 ఉంది, ఇక్కడ 14 ఉంది. అంటే మన ఇండియా కంటే కూడా ఇక్కడ ఇంకా 2 పాయింట్ సెల్సియస్ చూడండి, 14 ° లో ఉంది. చలి ఎక్కువగా ఉంది. 1 minute. టోకెన్ స్టేకింగ్ డ్రైవర్. Connect token farming. ఓకే, ఇక్కడ 171 ఉంది. ఇక్కడ ఇంకా 0.20 పెట్టి పెట్టాను, ఇప్పుడు మర్చిపోయాను. అన్ని ఎలక్ట్రానిక్ పెండింగ్ లో ఉన్నాయి. సో 0.20 మార్చచ్చు మనం, ఎందుకంటే 0.20 ఇప్పుడే రాదు కనుక ఇది మార్చిద్దాం మరి. సరే, 0.1కి పెట్టి పెడదాం. ఇప్పుడు వస్తా రాని చూద్దాం. మళ్ళీ 20 రూపీస్ ఖర్చు. ఓకే, కన్ఫర్మ్. సో మళ్ళీ 19 రూపీస్ ఖర్చు. ఓకే, 0.1కి పెట్టాం. మనం మీటింగ్ అయిపోయిన లోపల మేబీ రావాలనుకుందాం. రావాలి అంటే ఎవరైనా 0.10తో చేస్తే వస్తుందేమో, అంతేగా. సో దీన్ని మనం మార్క్ చేసాం. 0.20 ఉంటే 0.10 పెట్టేసాం. ఓకే, లాగౌట్. నెక్స్ట్ అందులో పిఎన్బి లేదు. సో బిఎన్బి సెండ్ చేయాలి. సో అన్ని కరెన్సీలు కూడా మళ్ళీ ఈరోజు క్రష్ అయినట్లే మొత్తం. ఇది బిఎన్బి కూడా చాలా పడిపోయింది చూడండి, ఇక్కడ రెడ్ కలర్ కనబడుతుంది. చూద్దాం ఒకసారి, మనము కాయిన్ మార్కెట్ క్యాప్కి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి. లేదంటే బైనాన్స్కి వెళ్ళి చూద్దాం కదా. బైనాన్స్ అయితే మనకు చాలా బాగా కనబడుతుంది.
నా వాయిస్ క్లియర్ ఉందా సార్? వాయిస్ క్లియర్ సార్, స్క్రీన్ షేర్ ఓకే. ఓకే రైట్, థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ $165 తగ్గినట్టు కనబడుతుంది ఇక్కడ మనకి. ఎనీవే చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ నిన్న మనకి టీఎఫ్టీ కొంచెం పెరిగింది. సో ఇక్కడ మరి పీవీసీ కొంచెం తగ్గింది. ఓకే, దీన్ని క్లిక్ చేద్దాం పీవీసీ మీద, చూద్దాం పీవీసీ సంగతి ఏంటి. ఇక్కడ చూడండి, ఇది మన ట్రస్ట్ వాలెట్ మనం చూస్తున్నాము. రైట్, చెప్పాలంటే ఇది 15 అంటే నిజంగానే తగ్గింది. ఇక్కడ చూడండి సార్ మీరు, రెడ్ కలర్ 15 మినిట్లో. సో క్యాండిల్ ఏ విధంగా ఇక్కడ చూసుకుంటే 30 మినిట్ 4 అవర్, ఓకే 4 అవర్ పెట్టి చూపిస్తాను మీకు. యా, తగ్గింది సార్, అవునా కదా, డౌన్ ఫాల్ అయింది, అందుకే అక్కడ మనకి కనబడ్డది. సో ఈ టైంలో మన దగ్గర మనీ ఉంటే, డాలర్ ఉంటే డాలర్తో బై చేసుకోవచ్చు. సో అది ఏమవుతుంది, కొంచెం పైకి వెళ్ళినా కూడా మన లాస్ అనేది కవర్ అయిపోద్ది. ఓకేనా, ఇది బైనాన్స్లో మనము చాలా క్లియర్గా చూసుకోవచ్చు అన్నమాట. అందుకే నేను బైనాన్స్కి వచ్చాను అనమాట. ఓకేనా, ఇక్కడ మనము క్లిక్ చేసి చూసుకోవచ్చు. 1 అవర్కి ఒకసారి కూడా క్యాండిల్ పెట్టుకోవచ్చు ఇలా. 1 అవర్లో కూడా మరి ఈ విధంగా క్యాండిల్ చూసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడనే మనము వాల్యూమ్ కూడా చూసుకోవచ్చు. చూడండి, $29,031 బిజినెస్ జరిగింది. ఇది 24 అవర్స్ వాల్యూమ్. చూడండి అక్కడ కుడి సైడ్లో పైన కనబడుతుంది. మళ్ళీ తగ్గించండి మనం కూడా అలా. ఇలా తగ్గినప్పుడు ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ వాల్యూమ్, ఇక్కడ ఎంఏ లైన్ వచ్చేసి 5. సో ఇవన్నీ కూడా ఈఎంఏ వచ్చేసి 7 మెంబర్స్. ఈ విధంగా ఇవన్నీ కూడా దీనిపైన ఆధారపడి ఉంటాయి. ఓకేనా, ఇది పీవీసీ తగ్గింది, మనకు అర్థమైపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ టీఎఫ్టీ అనేది కూడా ఉంది, దీన్ని కూడా క్లిక్ చేసి చూద్దాం ఒకసారి. సో మన దగ్గర ఏ అసెట్ ఉందో ఆ అసెట్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది 1 అవర్లో ఉంది. ఇది ఇందాక చాలా పైకి వెళ్ళింది, సో మళ్ళీ కిందికి వచ్చింది. ఓకేనా, ఓకే ఇక 4 అవర్లో ఒకసారి చూసుకుందాం దీన్ని. 4 అవర్లో పర్లేదు, మామూలుగా అలా వెళ్తూ ఉంది. ఓకే, సో 1 డేలో చూసుకుంటే ఏమైంది, అటు ఇటు కాకుంటుంది, కొంచెం తగ్గింది. ఓకేనా, సో ఇక్కడ ప్యానల్ చూడండి, యుఎన్ఆర్ ప్యానల్ చూసుకుంటే ఇది 24 గంటల్లో చూసుకుంటే జస్ట్ ఒక $0.5 లాస్ అయ్యాం. ఓకే, చూడండి ఇక్కడ $0.5 లాస్, పర్సంటేజ్లో 3.36. సో $0.5 అంటే $0.25. ఓకేనా, సో ఇందాక మీకు అది కూడా చూపిస్తాను కదా, ఇది పీవీసీ మెట కూడా ఓవరాల్గా ఎంత 24 అవర్స్లో. ఇక చూడండి ఇక్కడ కింద 2.63. ఇక్కడ యూరల్ ప్యానల్ అది చూపించట్లేదు. ఓకే, నెట్వర్క్ ఎర్రర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, WLFI కూడా ఉంది. ఓకే, ఇది కూడా చూసుకోవచ్చు. సో కింద చూడండి మీరు రైట్ సైడ్లో చూసుకుంటే ఒక్కొక్కసారి నెట్వర్క్ ఇష్యూ ఉంటే యూరల్ కూడా రావట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఈ రెండు వచ్చేసి చూడండి ఇక్కడ ఐసీఈలోనే $1.5 పోయింది ప్యానల్. చూడండి ఇక్కడ ఈ టీఎఫ్టీలో ఎంత 0.38. సో ఇక్కడ నాకు అవసరం అనుకుంటే నేను లాస్ను తొందరలో ఇంకా ఈ ఒకవేళ ఎగ్జాంపుల్ ఈ ఐసీఈ మీద నాకు నమ్మకం ఉందనుకో, ఇప్పుడు నేనేం చేయాలి, ఈ టైంలో బై చేసుకోవాలి అంటే అది ఎవరిష్టం వాళ్ళది అట్లా. ఓకే, సో ఇక్కడ టీఎఫ్టీ కూడా నువ్వు బై చేసుకోమంటే బై చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా నేను బిఎన్బి నెట్వర్క్ వాడుతున్నాను ఎక్కువ అనేది మీకు అర్థమై ఉండాలి ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ బిఎన్బి చూసుకుంటే కూడా చూడండి ఇక్కడ $18 ఉండే, అలాంటిది ఈరోజు 17 అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ. ఓకే, సో చూడండి ఇక్కడ 1 డే క్యాండిల్లో చాలా డౌన్ అయింది, అందుకే నా యొక్క అక్కడ $4 నాకు లాస్ వచ్చింది. ఓకేనా, సో 4 అవర్స్లో చూసుకున్నా కూడా చూడండి సార్
బిఎన్బిని చూపిస్తున్నాను. అంటే నా వ్యాలెట్లో నుంచి వెళ్ళి దాని వాల్యూ తగ్గింది కనుక, సో ఈ టైంలో నేను యూఎస్డిటీని బిఎన్బిగా మార్చుకోవచ్చు తగ్గింది కనుక. ఓకేనా. అలాగే ఇక్కడ బీటీసీ కూడా ఉంది మన దగ్గర, బీటీసీ ఉంది, బీటీసీ బి ఉంది. ఓకే, బీటీసీ బిని చూస్తే కూడా ఎంత మైనస్ అయిందో కూడా చూసుకోవచ్చు మనం. ఓకే, పెద్దగా ఏం లాస్ లేదు, కాకపోతే కొద్దిగా లైట్గా. ఓకేనా. సో ఇది సార్, సో మన దగ్గర అసెట్ ఉంటే అసెట్ని కాపాడుకోవాలా, ఎలా కాపాడుకోవాలనేది మనం మన దగ్గర మైండ్ అది కూడా ఉండాలి, మనకు తెలియాలి. ఓకేనా. తెలియకపోతే ప్రాబ్లం సార్. ఓకే. సో అలాగే ఇంకొక కాయిన్ కూడా కొన్నాము, మరి ఇది కూడా ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఓకే, చూడండి కింద దాకా ఇది $189 కొన్నాము. సో ఇప్పుడు 143 ఉంది, అంటే 159 అంటే సారీ $185 కొన్నాం, అంటే $45 లాస్లో ఉంది. సో అది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది అనేది మన నమ్మకం. ఓకేనా. సో ఇక్కడ ఇది ఎంత పడిపోయింది, 9.73% పడిపోయింది. చూడండి సార్. ఓకేనా. F40 టోకెన్. సో మన దగ్గర ఇప్పుడు $190 పెట్టుకుంటే $130 వరకు చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని తీసేస్తే ఇప్పుడు 190 ఇక్కడ, 140 ఇక్కడ, అంటే $50 మళ్ళీ అక్కడికి వెళ్తుంది. ఓకేనా. ఇది పేషెన్సీ మామూలే. ఒక్క నిమిషం, ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు, 1 minute. సరే, ఫైనాన్స్గా మనం వెళ్ళేది. ఓకే. సో ఇక్కడ ఈ విధంగా ప్రతిదీ కూడా మనము మన యొక్క వ్యాలెట్ని కూడా బైనాన్స్ Web3లో చూసుకోవచ్చు. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. కాయిన్ మార్కెట్ క్యాప్. సో ఇక్కడ క్లిక్ అయింది. సో పైలో కాయిన్ చూసుకుంటే కూడా చాలా మైనస్ అయింది. నేను కూడా మనం చూసాం ఇక్కడ.
ఓకే. ఇంకా చూసారా సార్ ఇది? మీరు ఇప్పుడు మనం చేంజ్ చేసింది వచ్చేసింది చూసారా? 144 ఇప్పుడు ఇక్కడ 0.20 ఉంటే 0.10 చేశాను, వెంటనే వచ్చేసింది చూసారా సార్? గమనించారా ఎవరైనా? ఇప్పుడు చేశారు సార్ చేంజ్. ఇప్పుడు మీరు అన్న తర్వాత 0.20 ఉండేది పెట్టింది, అందుకని దాన్ని నేను 0.20 ఎట్లా రాదు కదా ఇప్పుడే అని చెప్పేసి 0.1కి చేశాను అనమాట. అంటే ఒక 5-10 నిమిషాలు వచ్చేసినట్టుంది. అంతే, 5 నిమిషాలు వచ్చేసింది. సో ఇప్పుడు నేను 0.10తోనే ఫార్మింగ్ చేయాలి, చేసేస్తాను ఇప్పుడే. 0.21 తోనే చేసేటప్పుడు 0.15 ఎందుకు తెచ్చాడు? అదే అర్థం కదా, అట్లా తీసుకొచ్చి కొన్ని రోజులు మళ్ళీ అంటే ఇది బిజినెస్ ట్రిక్, బట్ అంటే త్వరలో అవుతానని అర్థం, అట్లయినట్టు కూడా చేయొచ్చు, చెప్పలేము, బట్ తొందరలో అయితే బాగుండు. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చాయి కదా, వెంటనే వీటిని వాడేద్దాం, అంటే లోన్కి పంపించేద్దాం అట్లా అన్నట్టు. సో సెండ్, ఓకే, పేస్ట్, పీవీసీ 1600, నాట్ ఎనఫ్. ఉన్నాయి కదా, మరి ఎందుకు నాట్ ఎనఫ్ ఉంటుంది? 1 minute, సెండ్, ఓకే, పేస్ట్, ఎస్ 1600. సో అప్పుడప్పుడు ఇలా వస్తాయి సార్, వచ్చినప్పుడు మనం బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇలా చేస్తే పాయ. ఎందుకు చేస్తున్నాను, ఇప్పుడు ఒక ఎర్లీ బర్డ్ యూజ్ చేసేది ఉంది, ఎందుకంటే కింద చేసింది ఉంది నాకు తెలిసింది, అందుకని. సో ఇక్కడికి వచ్చిన పీస్ మెడలు వచ్చేసాయి, వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ మనం ఇది అట్లా, ఇది ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. ఓకే, వచ్చేసింది. సో ఇదంతా క్లియర్ చేసుకుంటే ఇప్పుడు ఫార్మింగ్ చేస్తాం. సో డైరెక్ట్గా ఇమీడియట్లీ వస్తుందా లేదా చూద్దాం. 0.10 అంటే ఇందాక మనం బయటకు తెచ్చాము, ఇప్పుడు ఇన్ అవుదాం. సో లెవెల్ అయిపోద్ది అనమాట. టోకెన్ స్టేకింగ్, టోకెన్ ఫార్మింగ్. ఓకే, సో ఇక్కడ ఎందుకంటే ఎర్లీ బడ్డీకి ఒకటి రెడీ ఉంది అనుకుంటాను, చూద్దాం ఒకసారి. రిఫరల్ ఫార్మింగ్కి వెళ్ళి చూస్తే ఏర్పడుతుంది. ఎర్లీ బడ్డీ చేసుకోవడానికి ఒకటి రెడీ ఉంది. సో అందుకే దీనికి ఫార్మింగ్ చేస్తున్నాం, లేకపోతే ఇప్పుడు ఇది వచ్చింది కదా అని చెప్పేసి ఊరికి అవసరంగా చేయట్లేదు. ఓకే, ఇప్పుడు యాడ్ ఫార్మింగ్, ఎస్ 100 రిడీమ్ టు. సో 10 వచ్చింది మళ్ళీ. క్లోజ్ అండ్ ఆఫర్, క్లోజ్ వచ్చింది. అరే ఓ షట్. ఓకే, యాక్సెప్ట్. 1160 రూపీస్ తీసుకుంటుంది. ఓకే, డన్. 10. ఓకే, సో ఇంకొక వ్యాలిటీ నాకు కావాలి ఇప్పుడు, అంటే ఇంకో వ్యాలిటీ కూడా విత్డ్రాల్ పెట్టి, విత్డ్రాల్ అంటే పీటీపీ చేసి సేల్ అవుట్ చేసి ఇది కూడా చేసేయాలి. ఓకే, ఇది మెయిన్ వ్యాలిటీ యాక్చువల్లీ, రైట్. ఇది కూడా అయిపోయింది. సో మరి బయట తీద్దామా? బయట తీస్తామంటే ఇక్కడ 15 పెట్టింది. అయ్యో, మార్చేద్దామంటారా? ఓకే, ఇందులో ఎక్కువ ఉన్నాయి కదా, 6000 ఉన్నాయి, పర్లేదు సార్, తీసేద్దాం, వేద్దాం. చలో, ఇది కూడా మనం మీటింగ్ బంద్ చేసేంత లోపల వచ్చేస్తుంది నాకు తెలిసి.
చూడండి సార్, ఇక్కడ టైం ఎంత అయింది, 8:21 అయింది స్క్రీన్ షాట్లో మీకు. సో మీటింగ్ మనం 8:30కి బంద్ చేయాలి ఇందులో. సో 8:30 అంటే 9 నిమిషాల్లో రావాలి. మరి చూద్దాం. ఓకే, సో ఇది మనసు మార్చాను. మనసు మార్చేది ఇందాక మనం ఏమనుకున్నాం, 2-3 రోజులు పడుతుంది అనుకున్నాం, తెల్లారి వస్తుంది అనుకున్నాము. లేకపోతే ఇందాక మరి 7 గంటలు అవుద్దని మన చంద్రశేఖర్ సార్ మాటలో విన్నాము. సో ఎనీవే, ఇప్పుడైతే ఒక వ్యాలిటీకి అయితే తొందరగా వచ్చేసింది. ఈ వ్యాలిటీకి వచ్చేస్తే నేను ఎల్లుబడి చేస్తాను అనమాట. అట్లా ఎల్లుబడి పూర్తవుద్ది. మెయిన్ వ్యాలిటీకి అయింది, ఒకటి కింది వ్యాలిటీకి అయింది. ఓకే, సో ఇది చేసాము. బ్యాక్ ఎలా రైట్. పీవీసీ మీరు కట్ అయినట్టు అనిపిస్తుంది, కానీ ఇలా కొట్టగానే వెళ్ళిపోతాయి. ఫినిష్, వెళ్ళిపోయాయి. ఓకే, రాజేష్ సార్, చెప్పండి సార్. నాది క్వశ్చన్ నేను అడుగుతాను, మీరు చేస్తానే చెప్పండి, మాట్లాడుతానే చెప్పండి. పర్లేదు. ఏమంటే నా పొద్దున మధ్యాహ్నం 11:30 గంటలకు ఆయన ఫోన్ చేశాడు. మా మీకు కూడా బాగా తెలుసు ఆయన. అట్లా వాళ్ళు ఏమంటారంటే, ఏంది సార్ ఇట్లా అయిపోతుంది, ఇట్లా ఇట్లా పరిస్థితులకు వచ్చేసింది అంటే అర్థమవుతుంది కదా మీకు. అవునవునవును. ఇలాంటి మైండ్ సెట్ చాలా మందికి ఉంది, మన మీటింగ్ లో ఉన్న వాళ్ళు కానీ బయట కానీ. కానీ మీరు చూస్తా ఉంటే ఇక్కడ మీరు భయంకరంగా ఎర్లీ బోర్డులు చేస్తున్నారు, విత్డ్రాల్స్ ఫార్మింగ్ చేస్తున్నారు. వాళ్ళకున్న అభిప్రాయం మీకు ఎందుకు లేదు? ఏంటి వాళ్ళకి మీకు తేడా? మీ ఆలోచనలు ఏంటి, వాళ్ళకున్న ఆలోచనలు ఏంటి? 100% సార్, వాళ్ళది కూడా కరెక్టే. అయితే ఏంటనేది చెప్తాను. వాళ్ళని నేను తప్పట్టట్లేదు. ఇప్పుడు మీ పేరు కూడా చెప్పలేదు, ఆయన కూడా నేను తప్పట్టట్లేదు వాళ్ళని. ఇండైరెక్ట్ ఏంటంటే సార్, ఒక సిస్టంలో వర్క్ చేస్తున్నామంటే మనము ఆశిస్తాం కదా సార్. ఖచ్చితంగా మనము ఆశిస్తాం అంటే రావాలి, పైసలు రావాలి. అది కాక ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఒక వ్యాలెట్ చూపించాను, అందులో 6,000 ఉంది, ఇంకో వ్యాలెట్ ఓపెన్ చేశాను, 2,000 ఉంది, ఇంకో వ్యాలెట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు 3-4 వ్యాలెట్లు ఓపెన్ చేశాను. 8,000 ఒక ఉంది, ఒక 9,000 యూజిటీ. ఇట్లుంటే దీని అర్థం ఏంటి? వాటిని మనము యూజిటీ అనుకున్నాము. అంటే యూజిటీ అంటే సేమ్ బయట యూజిటీ ఎలా ఉందో అది కూడా మన యూజిటీ కదా. సో దాన్ని నేను ఏం కోరుకుంటున్నాను అంటే, ఇమీడియట్లీ పూర్తిగా బయటకి ఇవ్వకుండా అట్లీస్ట్ 25%, 50% నాకు కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బట్ నాకు ఏమైంది, ఇప్పుడు అది రావట్లేదు. అదొకటి. తర్వాత ఇప్పుడు నేను ఆశించింది ఏంటంటే, సపోజ్ నా దగ్గర $10,000 ఉంటే అట్లీస్ట్ $1,00,000, $10,000 అంటే ఎంత సార్? $1,00,000, 10 లక్షలు. 10 లక్షలు అంటే అట్లీస్ట్ నాకు 5 లక్షలన్నా రావాలి అనేది నా మనసులో ఉంది. బట్ ఇక్కడ ఏమైంది సార్, ఇక్కడ అవన్నీ తీసేస్తే కూడా తీయరాదు. తీసినా కూడా $5,000 ఉంటే $500 సమానము, $10,000 ఉంటే $1,000 సమానము అనుకోవడానికి ఉంది. కానీ అది కూడా తీయడానికి లేదు. బట్ నాకు పైసలు అవసరం ఉన్నాయి ఇక్కడ. వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అంటే ఇలా అంటే పైసలు అవసరం ఉన్నాయి ఒకటి. తర్వాత ఇంకా వేరే దాంట్లో కూడా మనము ఇది మీద నమ్మకం లేక వేరే దాంట్లో కూడా పెట్టున్నామేమో. పెట్టుంటే అక్కడ కూడా పోతున్నాయి. అక్కడ వస్తాయి అనుకుంటే అక్కడ కూడా పోతున్నాయి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, అటు తిరిగొచ్చి ఇటు తిరిగొచ్చి ఇటు తిరిగొచ్చి ఇటు తిరిగొచ్చి మనము దీన్నే పీవీసీ మెటానే మనము బ్యాడ్గా అనుకోవడము. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాను సార్ మీకు. ఎట్లుంటుందంటే చెప్పనా సార్, మనం ఇప్పుడు ఒక పిక్చర్ మీకు చూపిస్తాను, ఎగ్జాంపుల్ అనుకోండి. అందులో రెడ్ కలర్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే టక 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 ఒక 20 ఉన్నాయని చెప్పేసి చెప్తా. చెప్పిన తర్వాత అందులో మళ్ళీ నేను గ్రీనో లేకపోతే ఇంకోటి అడుగుతాను. ఈ రెడ్ను ఎంత ఫాస్ట్గా చెప్పినట్టుగా గ్రీన్ కలరు వేరే కలర్ అని అడిగాను అనుకోండి, అంత ఫాస్ట్గా చెప్పలేరు మీరు. ఎందుకు? రెడ్ అనేది మీకు తొందరగా రిఫ్లెక్ట్ అవుతుంది మీ మైండ్లో. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ పీవీసీ ఎట్లాగో మనం ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి కూడా దీనికి విత్డ్రాల్ రావట్లేదు, వీడు మనకి ఒక 3 సంవత్సరాల నుంచి తగిలిపిస్తున్నాడు అనే ఒక ఆలోచన రెడ్ కలర్ అనమాట. సో ఇక్కడ మధ్యలో గ్రీన్ వచ్చినా నీకు అంటే గ్రీన్ అంటే ఏంటి సార్? ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు సపోజ్ కొంతమంది ఉన్నారు, అది స్టార్టింగ్లో నేను నీకు బిలియన్స్ ఇస్తాను అని చెప్పింది, నాతో పాటు రండి అని చెప్పింది. ఇది ఎవరు వచ్చి చెప్పలేరు మనుషులు, చెప్పింది అంటే ఎవరు మనుషులు వచ్చి చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సిస్టంలో నోటిఫికేషన్ చూసి మేము చేసుకున్నాం కనుక 6 నెలల్లోనే నీ అమౌంట్ ఇంక్రీజ్ చేసింది. అది కనబడదు, ఎందుకంటే ఇక్కడ నువ్వు ఆల్రెడీ ఇది సరైనది కాదు అనేది ఒక మైండ్లో నింపుకున్నాం మనం ఆల్రెడీ. మన మైండ్లో ఏంటంటే ఒక రెడ్ కలర్ రిఫ్లెక్ట్ అయింది అంటే రెడ్ అంటే ఇది నెగిటివ్, దీనిపైన నెగిటివ్ అనమాట. బట్ అసెట్ పెట్టుకుంటున్నావు, చేసుకుంటున్నావు, కానీ మైండ్లో నుంచి వెళ్ళి థాట్ ఏముంది సార్? రెడ్ కలర్ ఉంది కదా.
ఇప్పుడు డబ్బులు వచ్చి జేబులు వేసుకున్నా కూడా మీ మైండ్ థాట్ మారలేదు. సో దీని మీద నీకు కరెక్ట్ థాట్ ఎలా వస్తుంది? అయినా నువ్వు వచ్చిన పైసలు యూటిలైజ్ చేసినా కూడా ఏమవుతుందంటే సార్, అది సరైన రీతిలో వెళ్ళదు. సో అట్లా ఏమవుతుందంటే ఇక్కడ దీన్ని ఒక పాజిటివ్ నెగిటివ్లోనే మనసులో తీసుకోవడం జరిగింది, నెగిటివ్లోనే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఏమైందంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మారుద్ది అనుకుంటే మరి P2P అంటే మన మీదనే వదిలేశాడు. అంటే ఎప్పుడైనా కూడా ఇప్పుడు మన మీద వదిలేశాడు అంటే నేను ఇంకోళ్ళకి మరి PVC గురించి చెప్తామంటే చెప్పట్లేదు. ఇప్పుడు అచ్చటోళ్ళకి ఎప్పుడన్నా మీరు గ్రహించారా? ఇప్పుడు లోపలికి వచ్చే వాళ్ళకి అంటే మనం వేరే వాళ్ళకి చెబుతాం అనుకునే ముందే నేను చేసుకున్న నాకేమొచ్చింది అని నువ్వే ముందు అనుకుంటున్నావు. అంటే దట్ ఈస్ రెడ్ కలర్. అది నెగిటివిటీ మన మైండ్లో ఉండిపోయింది ఆల్రెడీ. దాన్ని చేంజ్ చేయడం అనేది కష్టం అవుతుంది. కొద్దిగా మనమే చేంజెస్ అవ్వాలి అప్పటిదాకా. అందుకే ఇలా ఉంది సార్. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ నేను కూడా విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి గ్రహించండి. ఇక్కడ సో నేను మొన్న కూడా చెప్పాను. ఇప్పుడు నేను ఒక 1000 పెట్టి ఇప్పుడు ఒకటి నేను ఏం చేశాను, బయటకు తీశాను, మళ్ళీ లోన్కి వెళ్ళిపోయాను. అవునా? ఇక్కడ ఏమైంది, నాకు డబ్బు వచ్చిందా అంటే ఇప్పుడు సమస్య సార్ మీరే అనుకోవచ్చు. ఇప్పుడు సార్ ఏం చేశాడు, ఒకటి బయటకు తీశాడు, ఒకటి లోన్కి పెట్టాడు, ఆయనకు డబ్బు వచ్చిందా? మరి ఏంది పిచ్చోడానికి కూడా అనుకో, అంటే నన్ను అన్నాను అట్లా మీరు అనుకో. జనరల్ గా వేరే ఏమనుకుంటారంటే జనరల్ గా పిచ్చా, అసలు పైసలే రాలేదు కదా, నువ్వు ఎందుకు చేస్తున్నావు, దాన్ని చేసి ఏంటి బెనిఫిట్ ఏంటి, అసలు టైం పాస్ చేస్తున్నావు ఇది ఏంటి అనే కోవలు కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ మన థాట్ ఏంటంటే, ఇక నా థాట్ చెప్తాను, వాళ్ళ థాట్ చెప్పేసాను, మీకు అర్థమైంది కదా సార్. వాళ్ళకి డబ్బులు అవసరం పడ్డది ఒకటి, తర్వాత ఒక నెగిటివ్ థాట్ ఉంది ఒకటి, తర్వాత ఇంటర్నల్లీ కొన్ని ఇందులో నేను డబ్బు పెట్టాను నాకు ఇంకా డబ్బు రాలేదు అనేవి కూడా ఉంటాయి. లేకపోతే ఇంకోటి కూడా, ఇళ్ళకి వచ్చిన మనీని కూడా కొంతమంది ఏం చేశారంటే సార్, ఇంట్లోకి వాడుకోకుండా వేరే సిస్టంలో పెట్టారు. అక్కడ డబ్బు వస్తే సరే, డబ్బు వచ్చినా కూడా అప్పుడు PVC ఇచ్చింది అన్నాడు. ఎందుకంటే PVCలో వచ్చిన డబ్బుతో పెట్టినా కూడా, ఆ సిస్టంలో డబ్బు వచ్చినా కూడా PVC ద్వారా వచ్చింది లెక్క ప్రకారం PVC వచ్చి సంపాదించి పెట్టినట్టు. కానీ ఏమైందంటే, వస్తే లోపల వేసుకున్నావు ఆ సిస్టమ్ ఇచ్చిందని చెప్తారు, ఇంకా అక్కడ కూడా పోయిందనుకో ఇదే కారణం అంటారు. అంటే పోతే ఇది కారణం కానీ వస్తే ఇది కారణం కాదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుంటారా? పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోండి. ఇదే డబ్బుతో అక్కడ డబ్బు వస్తే ఆ సిస్టమ్ సంపాదించి పెట్టినట్టు, PVC ఇచ్చినట్టు కాదు. బట్ ఇదే PVCలో వచ్చిన డబ్బుని తీసుకువెళ్ళి అక్కడ పెడితే అక్కడ డబ్బు పోయిందనుకో ఆ సిస్టమ్ పోయినట్టు కాదు, ఈ సిస్టమే ఖరాబ్ చేసినట్టు లెక్క. సో ఈ విధంగా అటువంటి థాట్ ఉంది. బట్ ఆ థాట్ని తీసేయాలి. బట్ ఏంటంటే మన ఆ థాట్ని తీసేతో కరెక్ట్ మాట్లాడటం బాగానే ఉంటుంది, కానీ డబ్బులు లేవు కదా జేబులో, దానివల్ల ఎక్కువ నెగిటివ్ అయిపోతారు. ఇప్పుడు నేను నాలాంటివన్నీ ఉన్నాను అనుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎవ్రీ క్రిప్టోలో ప్రతి ఒక్క కాయిన్ టచ్ చేస్తున్నాను. ఎందుకంటే మీ లైవ్లోనే అందరికి చూపించడము, ఏ విధంగా మనం తీసుకోవాలనేది కూడా చూపించాను నేను. సో అందుకని పూర్తిగా డిపెండ్ కాలేదని PVC మీద. ఇప్పుడు అంటే నాకు PVC నుంచి డబ్బులు రావాలి, ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో కావాలి నేను కోరుకోవట్లేను. అంటే రావు కదా, కోరుకున్నా కూడా. ఈ విషయం ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. అంటే వస్తే తీసుకోవాలి సార్ అని కాదు, ఇప్పుడు రావు నాకు అర్థమైపోయింది ఇక్కడ మ్యాటర్. హౌ పాసిబుల్, ఇప్పుడు పాసిబిలిటీ లేదు ఇక్కడ రావడానికి, అంతే కదా సార్. అంటే ఇలా మన మైండ్ స్టెబిలిటీ చేసుకున్నప్పుడు నువ్వు మూవ్ ఆన్ అవుతావు. అంటే ఏది జరిగినా కూడా లైఫ్లో కూడా అంతే సార్. ఇప్పుడు రాదు అని చెప్పేసి నువ్వు, ఇప్పుడు మనము లైవ్లో ఉంటున్నాము, లైవ్లో ఉన్నప్పుడు దీని సంగతి అంటే మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి ఇప్పుడు ఇది బయటకు తీయడానికి లేదు, రాదు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇవన్నీ నేను లోపలికి పంపించకుండా కూడా నేను చేయొచ్చు. నేను మొత్తం కూడా మీకు వ్యాలెట్ అన్ని కూడా ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను. నేను మళ్ళీ రీఫార్మింగ్ చేయకుండా వస్తుంది కదా అని చెప్పేసి $10 అయితే $10, 15 అయితే 15, 20 అయితే 20 అన్ని కూడా బయట పెట్టచ్చు. కానీ దానికి నేను ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఇంత నేను అసెట్ తయారు చేసి దాన్ని ఇప్పుడు నేను అమ్మేసుకుంటే ఈ 0.10 వచ్చినాయి, ఈ 1000 PVC మీటర్లు వస్తున్నాయి. ఆ 1000 PVC మీటర్లు అమ్ముకుంటే నాకు $9 రావు. ఆ $9 నాకు ఏమవుతుంది అనే నా ఆలోచన. నేను తీసేయచ్చు సార్. ఇప్పుడు నేను మళ్ళీ ఇన్ని పంపించకుండా పర్లేదు నాకు. బట్ నా థాట్ ఏంటంటే, ఇక వాళ్ళ థాట్ అయిపోయింది, నా థాట్ చెప్తున్నాను. నా ఆలోచన విధానం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు రాదు నాకు తెలుసు ఆ విషయం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, నాకు ఒకటి ఉంది PVC మీటర్లో ఒక ఏముందంటే నేను ఖచ్చితంగా ఇందులో
ఇక మీరు ఆలోచించుకోండి. అంబాసిడర్ అవుతానని నాకు తెలుసు ఆ విషయం. అంటే ఈ అసెట్ తోని కూడా, అంటే ఈ అసెట్ మళ్ళీ తయారు చేస్తున్నా, అది పీవీసీ ఇస్తుంది. ఇప్పుడు నేనేం పెట్టట్లేదు అందులో. ఇప్పుడు నేనేం ఖర్చు పెట్టట్లేదు, మళ్ళీ మీకు నా జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టట్లేదు నేను. మీరు ఆలోచించండి. గ్రేట్ సో నేను గ్రేట్ గ్రేట్ షేరింగ్ సార్. అసెట్ను మాత్రం నేను పెంచుకుంటాను, అసెట్ని పెంచుతాను. ఇది పోను ఏమవుతాయంటే ఇవన్నీ కూడా 200% కరెక్ట్ సార్. అది 100 yes, కాదు, 200. నేను కూడా అదే పని చేస్తున్నాను సార్, సేమ్ అదే పని. లోపల అసెట్ పెంచుకుంటున్నాను అంతే ప్రజెంట్. నిన్న yes. కూడా నేను 3 వెళ్ళి చేశాను సార్. ఓకే అవును. సార్. ఇప్పుడు ఎస్ సార్, ఇప్పుడు మనము జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టొద్దని నేనే చెప్పాను ఆల్రెడీ. అంటే కొత్త వాళ్ళు పెట్టుకోవాలా, లేని వాళ్ళు అసెట్ లేని వాళ్ళు పెట్టుకోవాలా. ఇప్పుడు మన లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు సూర్య సార్ కావచ్చు, సుశీల్ సార్ కావచ్చు, నేను కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. దీనిలో మనం ఇప్పుడు ఆశించాల్సిన పని లేదు. మళ్ళీ నువ్వు మన లాంటి వాళ్ళని డబ్బులు పెట్టాల్సిన పని లేదు. బట్ నీ అసెట్ నువ్వు పెంచు. నీకు సిస్టమ్ ఏమంటుంది, 200% ఇస్తుంది. ఇక్కడ ఎల్లిబడి ఇస్తుంది. కానీ బయటకు తీయడానికి లేదు. ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో బయటకు తీసుకోవడానికి లేదు. అంటే తీసుకోవచ్చు, ఇప్పుడు ఈ 10ని మనం బయటకు తీసేయచ్చు, మళ్ళీ ఎల్లుబడి చేయకూడదు. కానీ అలా చేయదలుచుకోలేదు. అవసరం ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు నమ్మకం లేకపోతే. కానీ నా థాట్ ఏంటంటే, నేను అసెట్ని పెంచుకుంటూ పోతాను. తర్వాత ఇది ఏమవుతుందంటే మీరు ఆలోచించండి, ప్రతి ఒక్కరు చెప్తున్నాను. ఫైనల్ ఇది మీరు అడిగారు కనుక చెప్తున్నాను ఈరోజు. సో ఇంకా 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, ఫైనల్ స్టేజ్ 2030 2030 అంటే 2030. సో ఆ స్టేజ్ వచ్చేసరికి అసలు నువ్వు నిజంగా చెప్తున్నాను, ఇలా చేసే వాళ్ళకి నిజంగా వాళ్ళు ఒక బీటీసీని అది 1000 రూపాయలు, 2000 రూపాయలు, 10,000 రూపాయలు కొనుక్కొని ₹1,00,000 అంటే ఒక్కటి కొనుక్కొని 1,00,000 కాదు, వాళ్ళు 1,00,000 అయినా అమ్మేయలేరు, 50,000 అయినా అమ్మేయలేరు, 1,25,00,000 తర్వాత అమ్మిన వాళ్ళు ఉన్నారు. ఆ రకమైన సంతోషం మీకు కలుగుతుంది, అంటే మనకు కలుగుతుంది. ఇది సార్, ఈ నమ్మకంతో చేసుకుంటూ పోతున్నాం. కానీ మాకు కూడా డబ్బులు అవసరం ఉన్నాయి సార్. ఇప్పుడు సూర్య సార్ కూడా డబ్బులు అవసరం ఉన్నాయి. ఇస్తే ఎందుకు తీసుకుంటారు ఎవరైనా, అంతే. నాకు కూడా అవసరం ఉన్నాయి. ఇప్పుడు లేవని నేను అనట్లేదు. నా పిల్లలు చదువుకుంటున్నారు, నా పిల్లలు కాలేజీ వెళ్తున్నారు. సో నాకు కూడా అవసరమే ఉంది. కానీ అలాగని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు, ఇది వేస్ట్ నేను అనుకుంటూ వెళ్తే నేను ఇంకో క్రిప్టోలో వర్క్ చేయలేను. ఇది కూడా క్రిప్టోనే, ఇంకో క్రిప్టోని ముట్టలేను, ట్రేడింగ్కి వెళ్ళలేను, తర్వాత ట్రేడింగ్ చేయలేను, ఏది చేయలేకపోతాను. కనుక నేను ఈ రకమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళడం జరుగుతుంది సార్. 2 నిమిషాలు సార్, 2 minutes సార్ చెప్పింది విన్నారు. ఇప్పుడు చూడండి, రాజేష్ సార్కి 0.1 అక్కడ ఎవరైతే నెగటివ్ లో ఉన్నారో వాళ్ళకి కూడా 0.1 టోటల్ గా ఉన్న కమ్యూనిటీకి, పీవీసీ మెటల్ ఉన్న కమ్యూనిటీకి మొత్తమే ఈక్వల్ గా ఉంటది. ఏ సిస్టమ్ ఇచ్చేటువంటిది, ఏ బెనిఫిట్ అయినా కానివ్వండి, ఏది ఇబ్బంది అయినా కానివ్వండి, అన్ని కూడా ఈక్వల్ గా ఉంటది ప్రతి ఒక్కరికి. సేమ్ స్ట్రాటజీని, సేమ్ ప్రాబ్లమ్ ని, సేమ్ సిచ్యువేషన్ ని ఒక్కొక్కరు ఎలా యూజ్ చేసుకో. ఇక్కడే చూడండి, మన మీటింగ్ లోనే, క్వైట్ మీటింగ్ లోనే ఇవాళ వచ్చినట్టు ఫోన్ కాల్ నేను షేర్ చేశాను. ఇట్లా అనుకుంటున్నారు సార్, ఇట్లా అంటున్నారని. ఇక్కడ మీకు లైవ్ లో మీకు ఆన్సర్ దొరికింది. ఏంటి ఒక్కొక్కరు ఎట్లాంటి మైండ్ సెట్ తో ఉన్నారు చూడండి. ఇప్పుడు రాజేష్ సార్ కూడా సేమ్ సిచ్యువేషన్, ఏం డబ్బులు రాలా, బట్ ఆయన యొక్క విజన్ చూడండి. ఏం చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు, ఏం చేస్తున్నాడు, మెల్లమెల్లగా దేనికోసం చేస్తున్నాడు, ఏం ఆలోచన ఉంది మైండ్ సెట్ లో. ప్రతి ఒక్కరికి పీవీసీ మెట ఒకేలాగానే ఉంది. కానీ మీరు ఆలోచించే విధానంలో పీవీసీ మెట బిజినెస్ లో ఎంతవరకు మీరు సస్టైన్ అవుతారు, ఎంతవరకు ముందుకెళ్తారు, జర్నీ చేయాలా వద్దా, ఇక్కడ ఆగిపోదామా, లేకపోతే ఉన్నదంతా తీసుకెళ్లి వేరే దాంట్లోకి వెళ్ళిపోదామా, మొత్తం సెల్ చేసేద్దామా. ఈ ఫార్మింగ్ చేసింది ఇప్పుడు రాజేష్ సార్ చెప్పింది అంతా ఏం చేశారు. గతంలో ఎవరైతే ఫార్మింగ్, ఇప్పుడు ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. ఆల్రెడీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చిన రాబడితో, వచ్చిన రివార్డ్ తోనే మళ్ళా రీఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, అక్యుములేట్ చేసుకోండి. మీరు ఎట్లా సార్ అదే చేస్తున్నారు. 2030 విజన్ పెట్టుకొని దానికోసం పనిచేస్తున్నారు. సో ప్రాజెక్ట్ పైన చాలా చేస్తున్నారు రాజేష్ సార్, పీవీసీ మెట ఒకటే కాదు. సో వాటన్నిటితో కూడా కంపేర్ చేసుకుని అందులో డబ్బులు కనిపిస్తున్నాయి, బట్ ఇందులో కనిపించకపోయినా స్టడీ సార్ జర్నీ చేస్తున్నారు. అంటే దీని యొక్క విజన్ వేరే ఉంది. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్. మనం బయట కనిపించే ప్లాట్ఫామ్స్ కన్నా పీవీసీ మెట వెళ్ళేటువంటి ప్లాట్ఫామ్ వేరేగా కనిపిస్తుంది. బట్ అది ఏంటనేది మనకు తెలియదు సార్. ఏంటి ఎట్లా చెప్పినట్టు ఎవరు చెప్పలేరు, ఎప్పుడు పెరుగుతున్నట్టు ఎవరు చెప్పలేరు.
వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్ ఎలా ఉంటాయంటే ఎవరు చెప్పలేదు. బట్ ఉన్నటువంటి ఆప్షన్స్ ని ఖచ్చితంగా వాడుకున్నవాడు ధన్యుడు. దీంట్లో దీంట్లో వేరే వేరే క్వశ్చన్ లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 100% సార్. ఫ్యూచర్ లో yes, ఎక్కువ వ్యాలెట్లు మెయింటైన్ చేసేవాళ్ళు ఫ్యూచర్ లో 100 విత్డ్రా అనేది $100 ఇచ్చినా గానీ వ్యాలెట్లు అనేది మన కంటికి కళ్ళు పగిలిపోతాయి సార్. అలా ఉంటది సార్. ఒక్కొక్క వ్యాలెట్ $100 ఇచ్చిన విత్డ్రా ఫ్యూచర్ లో 2030కి సార్ చెప్పిన టార్గెట్ ప్రకారం ఒక్కొక్క వ్యాలెట్ వన్ డేలో ఒక 10 వ్యాలెట్లు కానీ ఉంటే అవి విత్డ్రా పెట్టినా చాలా కాస్ట్ అవుతుంది సార్. కాకపోతే ఎక్కువ వ్యాలెట్ని మనం ఫార్మింగ్ చేసుకుంటూ ఉండాలి. ఒక వ్యాలెట్టే పెట్టి దాన్నే విత్డ్రా ఇవ్వట్లేదు, $500 వస్తున్నాయి ఒకసారి ఇచ్చేయాలి, $1000 ఒకసారి ఇచ్చేయాలి అనేది ఇందులో అవ్వదు సార్. పీవీసీ మేటాలో అది చూడలేం. తక్కువ విత్డ్రా ఇస్తాడు, ఎక్కువ వ్యాలెట్లలో వన్ డేకి విత్డ్రా పెట్టుకోవాలి. అంతేగాని ఒకే వన్ వ్యాలెట్లోంచి $1000, $500, $1500, $2000 ఇందులో ఒక్కసారి వన్ టైం అయితే ఇవ్వడు విత్డ్రా. $100 సార్. ఎక్కువ వ్యాలెట్లు ఉండాలి సార్. ఒక 15-20 మినిమం 15-20 అది ఎర్లీబాటు చేసుకుంటాం. సిస్టమ్ పక్కాగా క్యాలిక్యులేషన్ వేసి చెప్పేసింది ముందుగానే 20 వ్యాలెట్స్ పెట్టుకోండి అని. 20 మంది అది ముందుగానే వాళ్ళకి తెలుసు వాట్ క్యాన్ డూ 20 వ్యాలెట్స్. ఏం చేయొచ్చు, ఎంత దీంట్లో మిరాకిల్ చేయొచ్చు 20 వ్యాలెట్స్ అన్నది. ఇప్పుడు నేను 19 వ్యాలెట్స్ నేను చేస్తున్నాను సార్. కరెక్ట్ గా నాది ఎవరో రిఫరల్ కాదు సార్. నా ఓనే ఎవరో రిఫరల్ వేరే ఉన్నా పక్కన పెట్టండి. నా ఓనే $19 వ్యాలెట్స్ మెయింటైన్ చేసుకుంటున్నాను సార్. 2030కే సార్ చెప్పిన 2030 అన్నారు. నేను 2035 పెట్టుకున్నాను సార్. ఇంకా పర్లేదు 2035 కన్నా ఒక్కొక్క వ్యాలెట్ విత్డ్రా పెడితే $100 చొప్పున చాలు. ప్రతి వ్యాలెట్ మనకి నిండిపోతాయి సార్. ఒక్కొక్క వ్యాలెట్లో 4 విత్డ్రా పెడితే మనకు మెయింటెనెన్స్ నెలకు బోలంత వన్ డేలోనే బోలంత కాస్ట్ ఉంది సార్. ఇంకా నెలకి మనం వేసుకోండి సార్. ఇంకా వన్ డేలో ఒక్కొక్క వ్యాలెట్కి 1000 వచ్చిన సార్. ఇప్పుడున్న కాస్ట్ ప్రకారం 1000 వేసిన ఒక్కొక్క వ్యాలెట్ పెడితే 10,000 సార్. నెలకి ఎంత సార్? 1000 ప్రకారం ఇప్పుడున్న కాస్ట్ ప్రకారం అనుకున్నాం. 2030కి ఎంత అవుతుంది సార్ కనీసం? అప్పటికి 10 వ్యాలెట్లు కూడా విత్డ్రా పెడితే వన్ డే ఎంత అవుతాయి సార్? చూడండి సార్. మంత్లీకి వన్ డే కాకుండా మంత్లీ లెక్కేసుకున్నా మరి ఎంత అవుతుంది ఒకసారి అలా చూడండి. ఓకే సార్. నేను ఇంత ముందు కూడా చెప్పాను సార్. ఇప్పుడు పెట్టే ఎఫర్ట్ ఇంత మాత్రం వృధా కాదు సార్. ఎవరైనా కానీ సార్, ఎంత చిన్న వ్యాలెట్ ఉన్న వాళ్ళైనా కానీ, ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు కానీ, చేసే ప్రతి పని, ఈ రోజు నువ్వు చేసే ప్రతి పని నీకు ఎప్పటికైనా అది బెనిఫిట్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న మార్పులు ఒకసారి చూడండి దయచేసి. మీరు వారెన్ బఫెట్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏమంటే వాటిని వింటే గానీ మీకు నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఫ్యూచర్ లో రేపేం జరుగుతుందన్న విషయాలు తెలిస్తేనే మీకు ఆ భయం పోతుంది, మనసులో ఉన్న గిల్లి పోతుంది. సార్ ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారా? క్వశ్చన్ అక్కడ దాని మీద మనం పాయింట్ ఆఫ్ మాట్లాడుతున్నాం. ఎండింగ్ కూడా దాని మీద చేద్దాం. ఒక్క నిమిషం. మీరు మాట్లాడేది అది చాలా పెద్ద పాయింట్, బట్ నేను మధ్యలో వచ్చాను. అది మీరు రేపు చెప్పురు. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళ సంగతి అట్లా ఉంటే మన సంగతి ఇట్లా ఏంటంటే, ఇక్కడ ఇందాక సార్ అన్నట్టుగా ఓకే వ్యాలెట్ ఎక్కువ ఉంటే మరి మంచిదే, బట్ అందరూ ఆ వ్యాలెట్ అన్ని చేసుకోలేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది మనం ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళ సంగతి. కొత్త వాళ్ళకి కానీ లేకపోతే ఎక్కువ శాతం మీరు ఫార్మింగ్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు ఇచ్చిన అరుదైన అవకాశం. ఎందుకు అంటున్నాను చెప్తాను నేను. మీరు ఈ ఫార్మింగ్ విషయానికి వస్తే సార్, ఇంతకు ముందు $50 ఉన్నదా లేదా ఒకసారి ఎవరైనా మీరు చెప్పండి సార్. ఉందా లేదా? $50 ఉండే కదా. ఉన్నప్పుడు కూడా మీరు చేసుకోలేదు, పబ్లిక్ చేసుకోలేదు. అందుకని ఇప్పుడు ఎక్కువ రోజులు నిలబెడుతుంది. అంటే ఈ లెక్క ప్రకారం చెప్పాలంటే సిస్టమ్ ఇక్కడ 0.10 ఉంచింది కనుకనే నువ్వు ఇన్ అవ్వగలుగుతున్నావు, అవుట్ అవ్వగలుగుతున్నావు. సిస్టమ్ తీసేయాలనుకుంటే తనకు చిన్న పని. బట్ ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే సార్ ఇది తొందరగా 50 కల్లా వెళ్ళి ఆపితే బాగుండు. అరే ఇంతకుముందు 50 వెళ్ళినప్పుడు నువ్వు చేసావా? చేయలేదు కదా, చేసుకోలేదు. ఇప్పుడు ఎలా చేస్తావు? అట్లీస్ట్ ఇప్పుడు మనకు చూడండి, మనము స్టార్టింగ్ లో ఈ 10 అనేది వచ్చినప్పుడు కూడా మనం ఒక 3-4 రోజులు స్టార్టింగ్ ఏదైతే 30 తారీఖున వచ్చిన తర్వాత మీరు ఆ 30 నుంచి వెళ్ళి 31, 1, 2, 3, 4, 5 తారీఖు వరకు, అంటే 1 వీక్ అసలు ఎవ్వరికి మైండ్ పని చేయలేదు. దీనికి అర్థం కాలేదు అసలు ఇది ఏంటి అనేది. తర్వాత మామూలుగా మళ్ళీ అర్థమైంది, చేసుకోగలిగారు. అయితే ఇక్కడ నా విజన్ ఏంటంటే, ఇక్కడ మీరు అన్నట్టుగా
ఓకే, డబ్బులున్న వాళ్ళు ఎక్కువ వ్యాలెట్ పెట్టుకుంటారు, అది అంతా ఓకే. బట్ ఇక్కడ మీరు పబ్లిక్కి ఏంటంటే ఇది ఒక పెద్ద గొప్ప అవకాశం సార్, సదవకాశం ఇది. ఏనండి ఇక్కడ ఎట్లుంటుందంటే, అయితే ఈ 2030 దాకా ఇది ఇలాగే నడుస్తా అంటే ఇలా నడవదు. లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి ఇందులో. 2030 కావచ్చు, 2028 కావచ్చు, ఓకేనా. లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి. బట్ బెనిఫిట్ ఎవరికి ఉంటుంది అంటే, పదం వాడింది కదా ఏమని, ఐఓ అండ్ టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ టోకెన్. ఏంటి అది, ఆ బెనిఫిట్ ఏంటి అంటే, వీళ్ళు చేసుకున్న వాళ్ళకే బెనిఫిట్ వస్తుంది అని అన్నారు. ఏంటంటే సార్, ఈ 10, 15, 20, 25, 30, 40, 50 ఇదంతా కూడా ఇది ఇప్పుడు అదే నేను డాలర్ సంగతి మాట్లాడుతున్నాను. అదంతా కూడా చేసుకున్న వాళ్ళకి ఇది వీళ్ళకే బెనిఫిట్ ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది చెప్పాలంటే, ఇది కొన్ని రోజులు కావచ్చు, నేను కొన్ని రోజులు అంటాను, లేకపోతే సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. ఈ టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ, టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ అన్ని క్లోజ్ అవుతాయి సార్. బట్ నేను ఖచ్చితంగా ఏమైనా టైం చెప్పాను. అయితే ఇప్పుడు నువ్వు ఇన్ను చేస్తున్నావు చూడండి, ఇన్ను ఎవరైతే ఇన్ చేస్తున్నారో అక్కడ ఇక వీడు ఏం చేస్తాడు, ఈజీగా ఎక్స్చేంజ్లోకి, మెయిన్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే, నీకు మళ్ళీ బయట వాళ్ళు మనం ఒకడైపోతాము. ఇక నీకు మళ్ళీ ఫార్మింగ్ కానీ స్టేకింగ్ కానీ చేసుకోవడానికి ఉండదు. మరి నీకు బెనిఫిట్ ఎట్లా వస్తుంది, ఇక నీకు బయటకు రావడానికే తప్ప లోనికి పంపించడానికి ఉండదు. మళ్ళీ ఒకటి గుర్తుంచుకోండి మీరు. అప్పుడు ఏమవుతుందంటే, మీరు చేసుకుందాం అనుకుంటారు కానీ అంటే ఏం చేసుకుందాం అనుకుంటారు, ఇంకా స్టేకింగ్ చేయాలనుకుంటారు, ఇంకా ఫార్మింగ్ చేయాలనుకుంటారు కానీ ఆ ఛాన్స్ మీకు ఉండదు, మనకి ఉండదు, అందరికి. మళ్ళీ నువ్వు నేను అందరు సేమే. అయ్యో ఇతను ఎక్కువ చేసుకున్నాడు కనుక ఇతనికి లేదు, ఉండదు అని కాదు. లేకపోతే ఇతను చేయలేదు పాపం, ఇతనికి ఇంకొకసారి ఛాన్స్ ఇద్దామని కూడా కాదు. ఇలా అయినప్పుడు అటు పీవీసీ వాల్యూ పెరుగుతుంది అటు బయట, దెన్ ఇక్కడ వచ్చే అసెట్ ఉంటుంది లోపల. అప్పుడు నువ్వు మళ్ళీ డబ్బు వెచ్చించాల్సిన అవసరం ఉండదు, అంటే డబ్బు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. నువ్వు తీసుకోవడమే. ఆ విధమైనటువంటి ఇది జరగబోతుంది. అంటే అట్లా అని చెప్పేసి రాజస్థాన్ ఎలా చెప్తున్నారు, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే, నో ఇన్ఫర్మేషన్ సార్, నథింగ్, జీరో. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు పీవీసీలో, ఉండదు, చెప్పరు, ఎవరు చెప్పరు. బట్ నా ఇది స్టార్టింగ్ నుంచి వెళ్ళి సిస్టమ్ ఇస్తున్న నోటిఫికేషన్ బట్టి నేను చెప్పడం జరుగుతుంది అంతే. సో అదే విధంగా నేను చేసుకుంటూ పోతున్నాను. అలాగని చెప్పేసి నేను చేస్తున్నాను మీరు చేయండి అని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఇక్కడ మేము పీవీసీ మెటాలో పదే చెప్తున్నాం, ఎవరిని కూడా డబ్బు పెట్టండి, డబ్బును పెట్టిస్తే మేము పెట్టించండి, మేము ఉన్నాము, లేకపోతే సిస్టమ్ ఉందని మేము చెప్పట్లేదు. ఇదంతా కూడా మీరు వింటున్న వాళ్ళు కూడా, బట్ మళ్ళీ మీరు ఓన్ థింక్ చేసుకోవాలి. ఆ తర్వాత నీకు ఇప్పుడు చూడండి సార్, మీకు అదే చెప్తున్నాను, మీకు నాకు రెడ్ కనబడతలేదు ఇందులో, కానీ మీకు అందరికీ కూడా రెడ్ కనబడుతుంది. ఎలాగైతే ఒక పిక్చర్లో విజువలైజ్ చేసుకుంటే మీకు నెగిటివ్ థాట్ కనబడుతుంది, నాకు కనబడట్లేదు, మరి ఏంటో నాకు తెలియదు, నాకు కనబడట్లేదు చెప్తున్నాను కదా. అంటే మీతో పాటు నేను ఉంటాను, ఎప్పుడైనా మీరు సిస్టాన్ని తిరుగుతున్నారంటే నేను కూడా తిరుగుతాను, రెడీ ఉంటాను, ఎందుకంటే అందరితో పాటు నేను ఉండాలి. బట్ నాకు నెగిటివ్ రెడ్ కలర్ కనబడట్లేదు, నెగిటివ్ కనబడట్లేదు, ఆ థాటే రావట్లేదు. సో నా థాట్ ఇది సార్. అందుకని చెప్పేసి ఈ థాట్లో ఉన్న వాళ్ళు ముందుకెళ్ళండి. లేదా చాలా సిస్టాలు ఉన్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, ఓకే నేను ఆ సిస్టమ్కి వెళ్ళిపోతాను, నేను సార్ 6 నెలల్లో 3 నెలలు డబ్బులు వస్తున్నాయి, ఓకే కెన్ డూ నో ప్రాబ్లం. మనం ఎవరిని కూడా ఆపడానికి లేదు. ఇంతకుముందు నేను కూడా ఇక్కడ అన్న రోజులు ఉన్నాయి, ఏమని అంటే, సార్ మన దగ్గర పీవీసీ మెటాలో వేరే చేయకూడదు, ఎందుకు చేస్తున్నారు అని కూడా చాలాసార్లు బలగుద్ది చెప్పాము. అప్పుడు డబ్బులు కూడా సంపాదించాము. అట్లా ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మీకు విజన్ ఉంటే కనుక మీరు ముందుకెళ్ళచ్చు సార్. బట్ ఇమీడియట్లీ డబ్బులు కావాలంటే మాత్రం మరి మనకు ఇందాక నేనే డైరెక్ట్ చెప్పాను, ఇమీడియట్ డబ్బులు రావడానికి నాకు రాదు అన్న విషయం నాకు అర్థమైపోయింది. సో మళ్ళీ రావాలనుకుంటే వస్తలేవు అని చెప్పేసి దీని మీద నెగిటివ్ అవుతే మళ్ళీ ఇంకో క్రిప్టో ఎలా చేయగలుగుతాను సార్ నేను? ఒక గమనించారా సార్, చంద్రశేఖర్ సార్ కానీ సూర్య సార్ కానీ మీరు అందరు ఉన్నారు కదా, ఇప్పుడు ఇది కూడా క్రిప్టోనే, ఇంకో క్రిప్టోకి నేను ఎలా వెళ్ళగలుగుతాను? మరి అది కూడా క్రిప్టోనే కదా సార్. ఇప్పుడు నా దగ్గర ఉన్నదాన్ని విడిచిపెట్టుకొని ఇంకో దానికి పోతే అది కూడా సేమే కదా. ఇప్పుడు ఇందాక కొన్ని చూపించాను మీకు, TFT అనో ఏదో పేర్లు పెట్టి, అవి నెగిటివ్ చేయడానికి కాదు, అవి కూడా అవి మామూలుగా జనరల్గా పబ్లిక్లో ఉన్న కైండ్లో అని చెప్పాను నేను. సో ఐసీ కానీ ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర, అది పడిపోయింది. మరి నేను ఎవరిని తిట్టాలా? ఇక్కడ నేను ఎవరితో ఏమనాలా సార్? టోటల్లీ క్రిప్టోనే. ఎస్, నా మైండ్ లో టోటల్లీ క్రిప్టోనే బ్యాన్ చేయాలా లేకపోతే అట్లా చూసుకుంటే దాంట్లో భాగమే పీవీసీ. వై మరి నేను ఎందుకు పీవీసీని బ్యాన్ చేసుకోవాలి, అన్ని బ్యాన్ ఎందుకు చేసుకోవాలి? నా మనసులో, అంటే నేను మనసులో మాట్లాడుతున్నా, నా మనసులో ఎందుకు బ్యాన్ చేసుకోవాలి? సో నాకు దొరికింది లైన్ ఇచ్చారు, పీవీసీ వాళ్ళు ఇచ్చారు లైన్, ఆ లైన్ లో నేను వెళ్ళిపోతున్నాను సార్.
సో అది సార్, ఎందుకని చెప్పేసి నేను అందుకే చాలా రోజులు చెప్పుకుంటూ వస్తున్నాను సార్, ఓన్ మైండ్ గా ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. రాజేష్ సార్ చెప్తున్నారు, చంద్రశేఖర్ సార్ చెప్తున్నారు, లేకపోతే ఇంకొకరు చెప్తున్నారు కాదు. టేక్ అవే నాలెడ్జ్, టేక్ అవే నాలెడ్జ్, టేక్ అవే నాలెడ్జ్. ఎవ్రీడే చెప్తున్నాను, టేక్ అవే నాలెడ్జ్. నాలెడ్జ్ తీసుకోండి, వెళ్ళండి, ముందుకెళ్ళండి. సో పీవీసీలో ఎవరైతే నమ్ముకోండి మీరు ఉంటారో వాళ్ళకి మాత్రం లాస్ ఉంటుంది సార్ 100%. సో థ్యాంక్ యూ సార్. మీరు చంద్రశేఖర్ సార్, మీరు ఏదైతే పాయింట్ తీసుకొచ్చారో బాగుంది. అది ఏది ఇందాక వారిని బఫెట్ చెప్పిన విషయాలు అవన్నీ కూడా, బట్ అవన్నీ మీరు మరొకసారి షేర్ చేసుకోండి, అంటే రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఇట్లా. సో ఇక్కడ మీరు ఒక పాయింట్, ఈ పాయింట్ కూడా నన్ను అడిగిన పాయింట్ కూడా చాలా బాగుంది కనుక నేను అందుకని చెప్పేసి సో అదే మైండ్ సెట్ తో ఆ పాయింట్ తోనే క్లోజ్ చేద్దామని నేను మరి మిమ్మల్ని ఆపాను అనమాట. ఓకే సార్. సో థ్యాంక్ యూ పార్ట్నర్స్. మరి సో ఇది సార్, మీకు ఒక విజన్ ఉండాలి ఇక్కడ, మీకు ఒక విజన్ ఉండాలి. అవి అంటే మీకు కొంచెం మీకు ఇది కొత్తగా అనిపించవచ్చు, బట్ కొత్తగానే ఉంటుంది మరి మాటలు కూడా. సో సార్ ఇన్ని రోజుల నుంచి ఏమో ఇలా అన్నారు అని చెప్పి అంటే సార్ సంపాదించుకున్నాం కదా సార్, ఇన్ని రోజుల నుంచి కూడా మనము ఇందులో నిజంగా సంపాదించుకున్నాం. బట్ ఇప్పుడు కూడా ఇట్లా కాదు సార్, ఇప్పుడు ఇట్లా కూడా మీరందరూ కూడా సార్ ఇన్ని రోజులు వెనక్కి వెళ్ళిపోయింది అనుకోవద్దు. సో సిస్టమ్ ఇన్ బిట్వీన్ ఎప్పుడు అంటే లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయని కదా, అక్కడ దాన్ని కూడా మీరు ఆలోచించండి. లాట్ ఆఫ్ చేంజెస్ అంటే నీకు మళ్ళీ డబ్బులు తీసుకునే రోజు కూడా ఇస్తుంది. ఇచ్చినప్పుడు అసెట్ ఉండాలి కానీ నీ వ్యాలెట్లో అసెట్ ఉండాలి కదా, అంటే తీసుకోవడానికి నీ వ్యాలెట్లో ఉండాలి. అది కూడా ఆలోచించుకోండి సార్. సో అందుకని చెప్పేసి మీరు పార్ట్నర్, సో డోంట్ వరీ, బీ హ్యాపీగా ఉండండి. సో టేక్ అవే నాలెడ్జ్ తీసుకోండి, ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవ్వండి, మాట్లాడండి ఏదైనా ఉంటే. సో ఓన్లీ పీవీసీ మెటా అలా మరి పీవీసీ మెటా గురించి కాదు ఇక్కడ, నేను ఇప్పుడు ప్రతి ఒక్క విషయం మాట్లాడుతున్నాం ఇక్కడ. ఎందుకు మాట్లాడుకుందాం. సో అప్పుడు ఏమవుతా అంటే సార్, వినే వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది, మనం మాట్లాడుకునే వాళ్ళకి కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. ఏమంటారు సార్ సురేష్ సార్, చంద్రశేఖర్ గారు, చెప్పండి, కరెక్టే కదా సార్? కరెక్ట్. మీరు చెప్తుండ ఈ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్ అనేది సూపర్ కంపారిజన్. అది లేకపోతే మనం ఏమి చేయలేం. విజన్ లేకపోతే మనం ఏమి చేయలేం సార్. విజన్ లేకపోతే మనకు నిజంగానే ఆ రెడ్ కలర్ కనబడుతుంది సార్. ఎక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అదే కనబడుతుంది. సో సార్ ఇంకోటి గమ్మత్తైన విషయం ఏం చెప్పేదా, మన భారతదేశం కానీ ఏఆర్సి టోకన్ తీసుకొచ్చిందంటే స్వరూపం మారిపోతుంది. ఎవరి దగ్గర ఈ క్రిప్టో యూజ్ కేసు వచ్చేస్తారు వెంటనే, మేబీ జూన్ ఇయర్ లోనే వస్తుంది చూడండి. అంతే కదా సార్, అంటే నేను అదే అంటాను, అందుకని చెప్పేసి అదే విధంగా చెప్పాను, లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి సార్. సో మళ్ళీ కూడా ఏమవుతుందంటే ఇక్కడ పీవీసీ మెటాను హత్తుకునే రోజులు వస్తాయి సార్, ఎందుకంటే నిజంగా చెప్తున్నాను. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పీవీసీని మరి గుండెలకు హత్తుకునే రోజులు కూడా వస్తాయి. బట్ ఆ విధంగా ఉండండి. బట్ డబ్బులనే మేము ఇప్పుడు ఇవన్నీ మాటలు చెప్పామని చెప్పేసి మీకు డబ్బులు లేకుండా తెచ్చుకొని పెట్టుకుంటే మాత్రం నేను చెప్పట్లేదు. బట్ అలా మీకు అనిపించినప్పుడు, అలా మీకు ఓన్గా సొంతంగా స్వతహాగా అనిపించినప్పుడు మాత్రమే టు బి కంటిన్యూ. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే సార్, ఎందుకంటే టైం కూడా ఎక్కువైంది. సో మరి రేపు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అందరికీ నమస్తే సార్, ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. మాట్లాడిన వాళ్ళకి, మీటింగ్కి వచ్చిన వాళ్ళకి, అటెండ్ అయి ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు. సో రేపు మళ్ళీ మనం 9:40 మీట్ అవుదాం. జై పీవీసీ మెటా సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, అందరికి నమస్తే. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుతాం. జై పీవీసీ మెటా సార్. రాజేష్ సార్, వండర్ఫుల్ న్యూస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, లాట్ ఆఫ్ థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, మీ సమయము చాలా వెచ్చించి ఇక్కడ అందరికి కనువిప్పు చేస్తున్నందుకు మీకు చాలా మంచిది కావాలి సార్. ఇంత ఓపికగా, ఇంత ఇన్నేళ్ళైనా కూడా మీరు ఒకే టాలెంట్ గా, ఒకే సమాధానంగా అందరినీ ఒక వేళ తీసుకొని వస్తా ఉంటారు సార్. చాలా మంచిది సార్, చాలా వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్. నమస్తే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రోజు సార్ మీటింగ్ మాత్రం రోజు రండి సార్, ఖచ్చితంగా తీసుకుందాం. కొత్త ఎందుకంటే ఒక పీవీ కాదు, ఒక లైఫ్ సంబంధించిన విషయాలు చాలా సమాజంలో ఎలా ఉండాలి, ఎలా చేసుకోవాలి, ఇలాంటి విషయాలు మనం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.